విజయనగరంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సుధారాణి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అంతేకాకుండా ఆశాలకు సంబంధం లేని సర్వేలు చెప్పొద్దని, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు వచ్చి ధర్నా చేస్తున్నాం. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి, ధరలు విపరీతంగా పెరిగాయి, ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని మేము ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము ధర్నా చేసినప్పుడు అధికారులతో చర్చలు జరిపారు. చర్చలు ఏవైతే ఉన్నాయో మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు. అవి జీవో రూపంలో ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఖాళీ పోస్టులు ఉన్నాయి ఆశా వర్కర్లు, అవి భర్తీ చేయాలని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో కూడా ధర్నా చేయాలని మా యూనియన్ నిర్ణయం చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో గుర్ల మండలంలో డయేరియాతో 11 మంది చనిపోయారు. వాళ్ళకి సేవ చేస్తూ నాగాల వలసలో ఒక ఆశా వర్కరు అనారోగ్యం పాలయ్యి చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం.